హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం సోలో లెవెలింగ్ సీరీస్ అయితే కంటిన్యూ చేద్దాము. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోయుంటే ఒకసారి అయి చూసేసి ఇటొచ్చేసేయండి. మీకు కంటిన్యూషన్‌గా చూడడానికైతే బావుంటుంది. అండ్ ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మనకి లాస్ట్ వీడియో ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ వీడియో అయితే అక్కడే స్టార్ట్ అవుతుంది. లైక్ థామస్ ఆండ్రూ అయితే రూలర్స్ పవర్‌ని యూజ్ చేసి ఫుల్ ఆర్మర్డ్ అయితే క్రియేట్ చేసుకుంటాడు కదా! తన బాడీ చుట్టూ. సో, అక్కడి నుంచి ఈ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. బట్ ఆ చుట్టుపక్కల ఇందాక చేసిన థామస్ అటాక్‌కి మొత్తం అంతా అయితే ఇరిగిపోయి పడిపోతూ ఉంటాయి. థామస్ యొక్క గిల్డ్ మెంబర్స్ మీదైతే చాలా మంది ఇంజ్యూరీ అవుతారు. ఆ రాళ్ళు అయన్నీ పడి. సో, వాళ్ళందరిని అయితే రెస్క్యూ చేస్తూ మిగతా మెంబర్స్ వీలైనంత దూరంగా తీసుకెళ్లాలని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అట్లా మనకి ఒక హంటర్ అయితే థామస్ వైపు చూస్తే థామస్ కంప్లీట్ ఫోర్స్ యూజ్ చేసి పైకైతే ఎగురుతాడు. అండ్ ఎగిరి డైరెక్ట్ సంజీవ్ మీదకైతే అటాక్ చేయడానికి ఎదుగుతాడు. అండ్ సంజీవ్ కనీసం కొంచెం కూడా కదలకుండా అట్లా చూస్తూ ఉంటాడు. అప్పుడే థామస్ కరెక్ట్ గా తనని పని చేయడానికి వచ్చిన టైంలో ఫేస్ మీద అయితే కాలుతో తన్ని వెనక్కైతే ఎగురుతాడు సంజీవ్. అండ్ దానికి థామస్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి ఈడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి. అండ్ వెంటనే థామస్ అయితే క్యాప్చర్ ని అయితే యూజ్ చేస్తాడు సంజీవ్ మీదకి. బట్ సంజీవ్ దానికి ఆపోజిట్ గా రోలర్ టచ్ ని అయితే యాక్టివేట్ చేసి దాన్ని అయితే ఆపోజిట్ యూజ్ చేస్తాడు. యూజ్ చేసి థామస్ ని అయితే తన దగ్గరికి అయితే లాక్కుంటూ ఉంటాడు. అండ్ అట్లా లాగేసరికి అయితే నాతో ఫేస్ టు ఫేస్ బ్యాటిల్ చేద్దాం అనుకుంటున్నాడా సంజీవ్. ఓకే, అయితే నాకు నో ప్రాబ్లం అని చెప్పి డైరెక్ట్ అట్లా లాగుతున్నప్పుడే ఒక పంచ్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అండ్ సేమ్ సంజీవ్ కూడా ఇంకో హ్యాండ్ అయితే పంచేస్తాడు. బట్ ఆ పంచ్ లో సంజీవ్ చేసిన అటాక్ కి థామస్ యొక్క హ్యాండ్ అయితే మొత్తం ముక్కలు ముక్కలుగా అయితే పక్కకి ఎగిరిపోతుంది. అండ్ తన చుట్టూ ఉన్న ఆర్మర్ అయితే ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. అండ్ ఆ సింగిల్ పంచ్ కి తన కింద పడి బౌన్స్ అవ్వకుండా అయితే వేరే ప్లేస్ కి వెళ్ళిపోతాడు. అండ్ సంజీవ్ వెంటనే ల్యాండ్ అయ్యి థామస్ మీదకైతే వెళ్ళడానికి ట్రై చేస్తాడు. అండ్ థామస్ గట్టిగా అరుచుకుంటూ సంజీవ్ మీదకైతే అటాక్ చేయడానికి వస్తాడు. అండ్ దాన్ని సింపుల్ గా సంజీవ్ అయితే డాడ్జ్ చేసేసి థామస్ ఫేస్ మీద అయితే మోకాలతో కొట్టి తన ఫేస్ కున్న ఆర్మర్ అయితే ఎరక్కొట్టేస్తాడు. అండ్ అట్లా ఎరక్కొట్టిన వెంటనే చుట్టూ ఉన్న గిల్డ్ మెంబర్స్ అయితే చూస్తూ షాక్ అయిపోతూ ఉంటారు. అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది, ఇద్దరు మాన్స్టర్స్ కొట్టుకుంటున్నట్టుందని చెప్పి అనుకుంటారు. అండ్ కరెక్ట్ గా అదే టైంలో మనకి జించుల్ అండ్ మిస్టర్ వైట్ అయితే వస్తారు అక్కడికి. వచ్చి వాళ్ళు కూడా చూస్తూ ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళిద్దరు ఏంటి అంత ఇంటెన్స్ గా బ్యాటిల్ చేసుకుంటున్నారు అని చెప్పి ఇద్దరు అనుకొని మనం ఇప్పుడు ఏం చేయాలి మిస్టర్ వైట్ అని అంటాడు. అంటే మనం ఏం చేయడానికి ఏం లేదు, వెళ్లి వాళ్ళని ఆపాలి వెంటనే, లేకపోతే ఇక్కడ చాలా విధ్వంసం జరిగేలా ఉందని చెప్పి వాళ్ళిద్దరైతే అనుకుంటారు. అక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారా, మిస్టర్ థామ్సన్ ని సంజీవ్ పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు, మీకేమైనా అర్థం అవుతుందా అని చెప్పంటే వెంటనే మనకి సంజీవ్ దగ్గరికి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. సంజీవ్ కంప్లీట్ గా థామ్సన్ మీద అయితే నుంచొని తనైతే ఫుల్ ఆర్మర్ అంతా బ్రేక్ అయిపోయేలాగా పంచెస్ ఇస్తున్నాడు. అండ్ ఆ పంచెస్ కి తట్టుకోలేక థామ్సన్ అయితే బ్రెయిన్ లో ఆలోచిస్తూ ఉంటాడు, అసలు ఎవరు నువ్వు, ఇంత స్ట్రాంగెస్ట్ అన్నావు, నా మ్యాజికల్ పవర్ కనీసం పనిచేయట్లేదు, అసలు నువ్వు మ్యాజికల్ హంటర్ వేనా, ఇంత స్పీడ్ ఇంత స్ట్రెంగ్త్ ని ఎట్లా క్యారీ చేస్తున్నావు అని చెప్పి సంజీవ్ తో అనుకుంటూ ఉంటాడు. అండ్ అట్లా అనుకుంటుంటే సంజీవ్ అయితే ఆపకుండా కంటిన్యూగా కొడతానే ఉంటాడు. బట్ థామస్ అయితే మాత్రం ఈ స్ట్రెంగ్త్ స్పీడ్ మాత్రమే సరిపోవు నన్ను ఓడించడానికి అని చెప్పి ఒక చేత్తో సంజీవ్ మీద అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు. బట్ దాన్ని సింపుల్ గా ఒక్క హ్యాండ్ తో పక్కగానేసి ఆ పంచింగ్ అయితే ఆపకుండా పనిచేస్తూనే ఉంటాడు. అండ్ కంప్లీట్ గా తన మీద ఉన్న ఆర్మర్ మొత్తాన్ని అయితే డిస్ట్రాయ్ చేసేస్తాడు సంజీవ్. అండ్ అట్లా చేస్తూ ఉంటే థామ్సన్ కి అయితే ఫుల్ కోపం వచ్చేసి నువ్వు నన్ను ఓడించలేవు, నేనంత సింపుల్ గా ఓడిపోనని చెప్పి గట్టిగా అరుచుకుంటూ పైకైతే లెగుస్తాడు. బట్ సంజీవ్ తన మీద నుంచి డిసపియర్ అయిపోయి తన వెనక్కైతే వచ్చి మోచేత్తో ఒక్కటేస్తే కొడతాడు బ్యాక్ బోన్ మీద. అండ్ ఆ దెబ్బకి ముందుకైతే ఎగిరిపోతాడు. అండ్ అట్లా ఎగిరిపోయిన వెంటనే పక్కనున్న వాళ్ళందరూ అయితే గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు, ఆపేసేయండి ఆపేసేయండి, సంజీవ్ అట్లా ఫైట్ చేయబాకండి అని చెప్పి. బట్ సంజీవ్ ఒక్కరి మాట కూడా వినకుండా ఫుల్ బీస్ట్ మోడ్ లోకి అయితే వెళ్ళిపోయి తన హెల్మెట్ ని అయితే కంప్లీట్ గా విరక్కొట్టేస్తాడు. అండ్ విరక్కొట్టేసి తన ఫేస్ మీద అయితే ఫుల్ పంచెస్ ఇస్తూ ఉంటాడన్నమాట. అండ్ అప్పుడు థామ్సన్ తన డిఫీట్ ని అయితే ఒప్పుకుంటాడు. అండ్ తను ఓటమిని ఒప్పుకున్న వెంటనే సంజీవ్ అయితే ఆపేస్తాడు. అండ్ ఆపేసిన వెంటనే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూసి షాక్ అయిపోతారు, ఏంటి ఇక్కడ థామ్సన్ ఓడిపోయిందని చెప్పి ఒప్పుకున్నాడా, అది ఒక హంటర్ ముందు, ఇది ఇప్పుడు దాకా హిస్టరీలోనే జరగని విషయం, థామ్సన్ ఒకరి దగ్గర డిఫీట్ ని ఒప్పుకోవడము, అసలు ఏం జరిగింది, థామ్సన్ బతికి ఉన్నాడా లేదా చూడండి అని చెప్పి వెంటనే అందరిని అయితే పంపిస్తాడు. అండ్ వాళ్ళందరూ అయితే థామ్సన్ ని హీల్ చేస్తూ ఉంటారు. ఆ హీలర్స్ అందరూ చెప్తూ ఉంటారు థామ్సన్ లో ఉన్న ప్రతి బోన్ అయితే బ్రేక్ అయిపోయింది. అండ్ ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా చాలా అయ్యింది.
అండ్ తనని నేనొక్కడినే అయితే హీల్ చేసి బతికించలేను. కన్ఫర్మ్‌గా మనం మల్టిపుల్ హై లెవెల్ హీలర్స్‌నయితే తీసుకొచ్చి హీల్ చేయాలి. లేకపోతే తనని కనీసం ఆ పొజిషన్ నుంచి బయటికి కూడా కదిపించలేము మనం అని చెప్పి ఆ హీలర్ అయితే చెప్తాడు. అండ్ వెంటనే వాళ్ళ స్క్వాడ్‌లో ఉన్న హీలర్స్ అందరినైతే పిలిపించి హెల్ప్ కోసం అయితే రమ్మంటారు. అండ్ అట్లా చూస్తూ ఉంటే మనకి జిన్‌చుల్ అయితే అనుకుంటాడు, ఇట్లాంటిదేదో జరుగుద్దని అనుకున్నా నేను. కరెక్ట్‌గా అదే జరిగిందని చెప్పి అంటాడు. అని స్లోగా ఎళ్లి డాంగ్‌సూన్ దగ్గరికైతే ఎళ్తారు. అండ్ డాంగ్‌సూ అయితే చనిపోయి ఉంటాడక్కడ. అండ్ అక్కడి నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి కొరియాలోకైతే వచ్చేస్తారు సంజిన్ వూ అండ్ ఇంకో షాడో. అక్కడ ఏం చేస్తాడంటే సంజిన్ వూ బెరూని ఎక్స్చేంజ్ చేసి యూఎస్ఏ పంపించి యూఎస్ఏలో ఉన్న సంజిన్ వూ అయితే ఇటు వచ్చేస్తాడు కొరియాకి. వచ్చి ఆ యూఎస్ఏలో బెరూని పెట్టి జిన్హోన్ అయితే హీల్ చేస్తూ ఉంటాడు. ఇదైతే ఒకరితో మాట్లాడుతూ ఉంటాడు పక్కన ఉన్న షాడోతో. ఆ షాడో ఏంటంటే స్లోగా లెగిసి మై కింగ్ నాకు ఒక నేమ్ ఇవ్వండి అని చెప్పి అంటుంది. అన్న వెంటనే మనకు అక్కడ వస్తుంది డాంగ్స్ యొక్క షాడో అన్నమాట. అండ్ ఆ షాడోకి పేరు కూడా సంజీవ్ ఎట్లా పెడతాడంటే నువ్వు చనిపోయింది నీ గ్రీడీనెస్ వల్లే కాబట్టి నీకు గ్రీడ్ అనే పేరు పెడతానని చెప్పి అంటాడు. అని నీకు ఆ నేమ్ నచ్చిందా అని చెప్పి సంజీవ్ అడుగుతాడు. అంటే మీరు ఏ నేమ్ పెట్టినా నాకు బానే ఉండేది కింగ్ అని చెప్పి డాంగ్స్ అయితే అంటాడు. అన్నాక ఓకే ఇంక నీ తల మళ్ళీ నేల కానించి ఉంచు అని చెప్పి ఒక పనిష్మెంట్ అయితే ఇచ్చి బిల్డింగ్ మీద అయితే కూర్చొని ఉంటారు. అండ్ ఆ తర్వాత రోజు ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ స్టార్ట్ అయిన కాన్ఫరెన్స్ కి సంజిన్ వూ, మిస్టర్ వైట్ అండ్ జిన్చుల్ అయితే వస్తారు. వాళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వస్తుంటే పక్కనంతా మీడియా మొత్తం ఫొటోస్ తీస్తూ సంజిన్ వూని అయితే క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. ఏంటి అసలు ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది అని చెప్పి. అప్పుడు మిస్టర్ వైట్ అయితే చెప్తాడు, నిన్న మనకు జరిగిన కాన్ఫ్లిక్ట్ స్లోగా గాలిలాగా పాకింది వీళ్ళందరి దగ్గరికి. సో వీళ్ళందరికైతే ఆ విషయం తెలిసిపోయిందని చెప్పి సంజీవ్‌తో అంటారు. కానీ మీరు దాని గురించి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోవడం చాలా బెటర్ సంజీవ్ అని చెప్పి అయితే చెప్తాడు. అండ్ కరెక్ట్ గా సంజీవ్ కాన్ఫరెన్స్ రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యే ముందు ఇయర్ పీసెస్ అయితే సంజీవ్‌కి ఇస్తాడు. ఇచ్చి అక్కడ ఎవరు ఏం మాట్లాడినా గానీ నేను దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాను సార్ మీరు ఇయర్ పీసెస్ పెట్టుకోండి అని చెప్పి సంజీవ్‌కి ఇయర్ పీసెస్ ఇస్తాడన్నమాట. ఇచ్చి సంజన్ వూ స్లోగా కాన్ఫరెన్స్ రూమ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. తను డోర్ తీసుకుని ఎంటర్ అయిన వెంటనే ఆ ఆరాకే అక్కడున్న వాళ్ళందరూ అయితే చూసి షాక్ అయిపోతూ ఉంటారు. చాలా భయం భయంగా చూస్తూ ఉంటారు. అండ్ చైనా యొక్క ఎస్ ర్యాంక్ హంటర్ అయితే చూసి స్మైల్ అయితే ఇస్తాడు. "ఓ, ఇంకొచ్చేసావా సంజన్ వూ అన్నట్టు. అండ్ సంజన్ వూ అయితే చాలా కూల్ గా వాక్ చేసుకుంటూ వచ్చి సీట్ లో అయితే కూర్చుంటాడు. అండ్ ఆ కాన్ఫరెన్స్ లో ఉన్న మెంబర్స్ అందరూ అయితే సంజన్ వూ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మొన్న టోక్యోలో జరిగిన ఎస్ ర్యాంక్ గేట్ ని క్లియర్ చేసింది ఇతనే కదా. అండ్ అంతేకాకుండా థామస్ ఆండ్రూని ఆల్మోస్ట్ చచ్చిపోయేలా కొట్టింది కూడా ఇతనే కదా. ఇతనేంటి ఇట్లా ఇంత డేంజరస్ గా ఉన్నాడని చెప్పి వాళ్ళందరూ అయితే సంజీవ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక సైంటిస్ట్ అయితే వచ్చి ఆ కాన్ఫరెన్స్ అయితే స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి తను చెప్తాడన్నమాట. మనకి వరల్డ్ లో మ్యాజికల్ స్టోన్స్ వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంట్ లో అయితే మ్యాజికల్ పవర్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. అండ్ నార్మల్ గా మ్యాజికల్ స్టోన్ నుంచి వచ్చే మ్యాజికల్ పవర్ కాకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పవర్ మన ఎన్విరాన్మెంట్ లో అయితే వస్తుంది అని చెప్పి ఆ డాక్టర్ అయితే చెప్తాడు. లైక్ ఆ సైంటిస్ట్ అయితే చెప్తాడు. ఈ అట్మాస్ఫియర్ లో క్రియేట్ అయిన మ్యాజిక్ నార్మల్ మ్యాజికల్ పవర్ కన్నా డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఈ మ్యాజిక్ ని మ్యాజికల్ స్పియర్ అని చెప్పి అంటున్నాము. అండ్ ఆ మ్యాజిక్ స్పియర్ అయితే వరల్డ్ మొత్తంలో 9 ప్లేసెస్ లో అయితే క్రియేట్ అయింది. అండ్ ఆ 9 ప్లేసెస్ లో కూడా ఒక ప్లేస్ లో అయితే చాలా ఇంటెన్స్ గా ఉంది. అండ్ ఆ ప్లేస్ ఏదో కాదు సౌత్ కొరియా అని చెప్పి ఆ సైంటిస్ట్ అయితే చెప్తాడు. అండ్ చెప్పిన వెంటనే వాళ్ళందరూ అయితే షాక్ అయిపోయి సౌత్ కొరియానా? అంటే సంచిన్ వూ ఉండే ప్లేస్ అదే కదా! సంచిన్ వూకి దీనికి ఏమైనా సంబంధం ఉందని చెప్పి వాళ్ళలో వాళ్ళైతే మాట్లాడుకుంటూ సంచిన్ వూ వైపు అయితే చూస్తూ ఉంటారు. అండ్ సంజిన్ వూ చాలా కోల్డ్ ఫేస్ అయితే పెట్టి వాళ్ళెవ్వరికి రియాక్ట్ అవ్వకుండా కూర్చొని వింటూ ఉంటాడు. అండ్ ఆ సైంటిస్ట్ అంటారు, దానికి సంజిన్ వూకి అసలు ఏ సంబంధం లేదు. మీరు అట్లా అతని వైపు చూస్తూ లేనిపోని అపోహలైతే పెట్టుకోబాకండి బ్రెయిన్‌లో అని చెప్పి అంటాడు. అండ్ ఇదంతా విని సంజిన్ వూ 9 ప్లేసెసా? ఓకే. మొత్తం 9 మోనార్క్స్ ఉన్నారు. ఈ 9 ప్లేసెస్ వచ్చింది. అసలు దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా అని చెప్పి సంజిన్ వూ అయితే మైండ్‌లో అనుకుంటూ ఉంటాడు ఇదంతా వింటూ. అండ్ ఆ డాక్టర్ అయితే కంటిన్యూ చేస్తాడు మిగతాది. ఏదేమైనా మనకు ఆ మ్యాజిక్ స్ఫియర్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు కాబట్టి మనం దాన్ని ఏం చేయలేము. దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలి, ఎట్లా నలిపే చేయాలన్న ప్రాసెస్ కూడా మనకు తెలీదు. బట్ మనకు తెలీదని చెప్పి దాన్ని అట్లా వదిలేస్తే అది మన పేగల దాకా వచ్చిద్దని చెప్పి ఆ సైంటిస్ట్ అయితే చెప్తాడు. చెప్పి ఎట్లాగైనా మనం వీలైనంత తొందరగా దీని గురించి ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసి దీన్ని నలిఫై చేయాలి. లేకపోతే మన అట్మాస్ఫియర్ లో ఉన్న మ్యాజికల్ పవర్ నార్మల్ పీపుల్ కి చాలా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పి ఆ సైంటిస్ట్ అయితే దీన్నంతా చెప్తాడు. అండ్ ఇదంతా చెప్పి ఆ సైంటిస్ట్ అయితే ఆ స్పీచ్ ని ఎండ్ చేస్తాడు. అండ్ ఎండ్ చేసిన తర్వాత యూఎస్ఏ
హంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే వచ్చి ఆ కాన్ఫరెన్స్ లో అయితే మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అట్లా స్టార్ట్ చేసి మనకి ఫస్ట్ మ్యాటరే క్రిస్టఫర్ ఆండ్రూ అయితే చనిపోయాడని చెప్పి ఒక బాంబ్ అయితే వదులుతాడు హంటర్స్ మొత్తానికి. వదిలి ఇది అఫీషియల్ గా ప్రపంచం మొత్తానికి రేపైతే రిలీజ్ చేస్తాము, బట్ మీ అందరికైతే ముందు చెప్తున్నాను ఇది అని చెప్పి చెప్తాడు. చెప్పి తను చనిపోవడానికి కారణం అయితే మనకి ఇంకా తెలియదు. కాకపోతే ఒక నేషనల్ లెవెల్ హంటర్ ని చంపేంత స్ట్రాంగ్ కన్ఫర్మ్ ఇంకో నేషనల్ లెవెల్ హంటర్ లేకపోతే ఆ లెవెల్లో ఉన్న క్రియేచర్ ఏదైనా అయితేనే చంపగలదు. సో మనకి ప్రెసెంట్ అయితే ఎవరు సస్పెక్ట్స్ లేరు. ఒకే ఒక సస్పెక్ట్ ఉన్నాడు. తను ఎవరో కాదు, కొన్ని ఇయర్స్ బ్యాక్ మాయమైపోయి మొన్న డంజన్ లో బయటకు వచ్చిన ఒక మాన్స్టర్ అన్నమాట. అండ్ అట్లా తను ఇదంతా చెప్పిన వెంటనే కాన్ఫరెన్స్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే సంజీవ్ వైపు తిరిగి, అంత పవర్ఫుల్ వన్ ఇక్కడ ఎవ్వరు లేరు సంజీవ్ తప్ప, ఎందుకంటే నిన్నే థామస్ నైతే చచ్చిపోయేంతలా కొట్టాడు కాబట్టి తనే అయి ఉంటాడని చెప్పి అందరూ అయితే సంజయ్ వైపు తిరుగుతారు. అండ్ తిరిగి తన గురించి అయితే అనుకుంటూ ఉండేసరికి స్లోగా అయితే అండ్ అట్లా ఫుటేజ్ అంతా అయితే చూపించి ఆ సస్పెక్ట్ ఎక్స్ యొక్క ఫోటో అయితే చూపిస్తారు మనకి. అతని ఫోటో చూసిన వెంటనే ఆ కాన్ఫరెన్స్ లో కొంతమంది అయితే ఏంటి ఇతను చూడడానికి హంటర్ సంజీవ్ లాగా ఉన్నాడని చెప్పి అనుకుంటారు. అనుకోని తన వైపు అయితే తిరుగుదాం అనుకునేసరికి సంజీవ్ ఒక్క ఆరాకే వీళ్ళందరూ అయితే భయపడిపోయి వామ్మో వెనక్కి మాత్రం తినకూడదని చెప్పి అనుకుంటారు మనసులో. సో అట్లా అనుకోని కాన్ఫరెన్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటది. బట్ సంజీవ్ అయితే మనసులో అనుకుంటారు వై ఫాదర్ అని చెప్పి, అసలు ఇట్లా ఎందుకు చేసావు, ఆ డంజన్ నుంచి ఎందుకు ఇట్లా చేసావు అని చెప్పి సంజీవ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అట్లా అనుకున్న తర్వాత కామిస్ చెప్పిన మాటలు అయితే గుర్తొస్తాయి సంజీవ్కి. ఒక నలుగురు హ్యూమన్స్ అయితే రూలర్స్ పవర్ ని బారో చేసి ఎర్త్ మీద ఉన్నారు, సో వాళ్ళతో జాగ్రత్తగా ఉండమని చెప్పి కామిష్ చెప్పింది కదా. సో ఆ మాటలను అయితే సంజయ్ గుర్తు తెచ్చుకుంటాడు. అండ్ అప్పుడు సంజయ్ అనుకుంటాడు ఎందుకని మా ఫాదర్ ని ఇట్లా మాన్స్టర్ లా చేసి రూలర్స్ ఇట్లా పంపించారు, ఎందుకని అని చెప్పి మనసులో అయితే బాధపడుతూ ఉంటాడు సంజయ్. ఆ తర్వాత ఆ కాన్ఫరెన్స్ లో ఆ ప్రెసిడెంట్ అయితే చెప్తూ ఉంటాడు, సో మేము నేషనల్ లెవెల్ హంటర్స్ ని యూజ్ చేసి తనైతే ఆ పట్టుకొని తనతో అయితే ఇంట్రడక్షన్ అయితే క్రియేట్ చేసాము. అతను చేసిన హంటర్ కూడా ఎవరో కాదు, డాంగ్సో అన్నమాట. బట్ డాంగ్సో అయితే అడుగుతూ ఉండగా తనకైతే ఇన్ఫర్మేషన్ ఒకటే చెప్తాడు, నేను ఈ హ్యూమన్స్ లో ఒకరి ఫాదర్ అని చెప్పి. అండ్ ఆ సన్ పేరు అయితే మనం ప్రెసెంట్ అయితే రివీల్ చేయడానికి పర్మిషన్ లేదు, ఎందుకంటే ఈ కాన్ఫరెన్స్ రూమ్ లోనే తను కూడా ఉన్నాడని చెప్పి అనుకుంటారు. అక్కడ ఇంటరాక్షన్ జరిగేటప్పుడు అతనైతే అక్కడ మొత్తం హంటర్స్ హెచ్ మొత్తం నాశనం చేసేసి హంటర్ డాంగ్సూన్ అయితే క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉండేలాగా కొట్టేసి అక్కడ నుంచి అయితే తప్పించుకొని వెళ్ళిపోయాడు. అండ్ అట్లా తప్పించుకుని వెళ్ళిపోయిన ఒక 2-3 డేస్ లోనే హంటర్ క్రిస్టఫర్ అయితే చనిపోయాడు. సో మేము ఫస్ట్ సస్పెక్ట్ చేసింది తన్నే, ఎందుకంటే ఒక హంటర్ బ్యూరో హెచ్క్యూ మొత్తాన్ని నాశనం చేశాడంటే తను ఎంత స్ట్రాంగ్ గా మీకు అర్థమైపోయి ఉంటది. అండ్ అక్కడ ఇదంతా చెప్తున్నప్పుడు సంజీవులోకి అయితే బ్రెయిన్ లో ఒక ఆడియో అయితే వినిపిస్తుంది. వాళ్ళ ఫాదర్ చెప్పింది, నువ్వు కొరియాలో ఎప్పుడు అడుగు పెట్టబాక, ఇది నేను నా సన్ కోసం చెప్పట్లేదు నీ కోసం చెప్తున్నాను. ఒకవేళ గాని నువ్వు కొరియాలో అడుగు పెట్టావే అనుకో, పీస్ఫుల్ గా ఉండలేవు నువ్వు చనిపోయిన తర్వాత కూడా అని చెప్పి తనతో అయితే చెప్తాడు. అండ్ ఈ డైలాగ్ అంతా ఎందుకని సంజీవ్ బ్రెయిన్ లోకి వస్తుందంటే, డాంగ్సు అయితే బతుకున్నప్పుడు విన్నాడు కదా, సో డాంగ్సు షాడోగా మారిన తర్వాత తన బ్రెయిన్ లో ఉన్న మెమరీస్ ని సంజీవ్ అయితే యాక్సెస్ చేయగలిగాడు. సో దాని వల్ల సంజీవ్కి ఈ డైలాగులన్నీ అయితే తెలిసినాయి అన్నమాట. సో స్లోగా సంజీవ్ సీరియస్ ఫేస్ పెట్టి గ్రీడ్ అదంతా నిజమేనా అని చెప్పి అడుగుతాడు. అంటే ఎస్ కింగ్ మీరు చెప్పిందే నిజం అని చెప్పి అంటాడు. అన్న వెంటనే స్లోగా మనకి సంజీవ్ వాళ్ళ ఫాదర్ డిస్ట్రాయ్ చేసిన ప్రెమిసెస్ అండ్ తన ఫుటేజ్ అయితే మొత్తం స్క్రీన్ లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్లోగా ఒక్కొక్కరు అయితే కొన్ని కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. అండ్ వాటికి అన్నిటికీ అయితే ఆన్సర్ చెప్తూ ఉంటాడు. అండ్ వాళ్ళందరి మధ్యలో చైనా ఎస్ ర్యాంక్ హంటర్ అయితే మధ్యలో చెయ్యెత్తి ఒక క్వశ్చన్ అయితే అడుగుతాడు. ఒకవేళ మేము తన్ని పట్టుకోవాలంటే మాకు తన గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలియాలి కదా. నేను స్ట్రైట్ పాయింట్ కి అయితే వచ్చేస్తాను. అతను సంజీవ్కి అయితే రిలేట్ అయి ఉన్నాడు కదా, సో తన రిలేషన్ ఏంటో చెప్పండి అని చెప్పి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అయితే అడిగేస్తాడు. అండ్ అడిగిన వెంటనే ఆ ప్రెసిడెంట్ కూడా అయితే నిజం అయితే బయటికి చెప్తాడు. ఎస్, ఆ ఎస్ సస్పెక్ట్ ఎవరో కాదు సంజీవ్ వాళ్ళ ఫాదర్ అని చెప్పి ఆ కాన్ఫరెన్స్ లో అయితే చెప్తాడు. అండ్ చెప్పిన వెంటనే కాన్ఫరెన్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు అయితే మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు, అదేంటి సంజీవ్ వాళ్ళ ఫాదరే ఆ సస్పెక్ట్ అని చెప్పి వాళ్ళందరూ అయితే షాక్ అయిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అట్లా మాట్లాడుకుంటుంటే చైనా ఎస్ ర్యాంక్ హంటర్ అయితే సంజీవ్ ని అడుగుతాడు, సో సంజీవ్ నువ్వు ఎవరి సైడ్ ఉంటున్నావు అని చెప్పి అడుగుతాడు. అడిగితే మీరందరూ చెప్పినట్టే తను ఒక మాన్స్టర్ అయితే మాత్రం నేను కూడా మీ అందరితో కలిసి తనని హంట్ చేస్తాను. తను పొరపాటున మాన్స్టర్ కాకుండా హ్యూమన్ అయితే మాత్రం
నేను ఎవ్వరిని కేర్ చేయను ప్రపంచంలో ఉన్నోళ్ళని. ఎందుకంటే నేను నా ఫాదర్‌ని సేవ్ జేయడం కోసం ఎంతకైనా తెగిస్తాను. ఈవెన్ ఇఫ్ ఈ వరల్డ్‌లో ఉన్న ప్రతి హంటరు, ప్రతి మెంబర్ నా ఎనిమీ అయినా గాని నేను వాళ్ళందరికి ఎదురు నుంచుంటాను. నా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్‌ని సేవ్ జేయడానికని చెప్పి ఒక డైలాగ్ అయితే ఏస్తాడు. అండ్ ఈ డైలాగ్ ఏసేటప్పుడు స్లోగా మనకి ప్రీవియస్‌గా జరిగిన కొన్ని సీన్స్ యొక్క మాంటేజెస్ అయితే పడుతూ ఉంటాయి. ఎక్కడంటే హంటర్ షా నా ఫ్రెండ్ సేవ్ జేయడానికి నేనొచ్చాను. తను సంజిన్ వూ అని చెప్పి అంటుంది గదా! అండ్ ఆ సీను అండ్ దాని తర్వాత జిన్‌హో అయితే అంటాడు కదా! డాంగ్సు కొంచెం తేడాగా ఉన్నాడు. తనతో జాగ్రత్తగా ఉండు సంజీవ్ అని చెప్పి. సో, ఇయైతే మాంటేజెస్ కనిపిస్తూ ఉంటాయి. సంజీవ్ ఈ డైలాగ్ ఏసేటప్పుడు. అండ్ అక్కడి నుంచి మనకి కాన్ఫరెన్స్ రూమ్ బయటికైతే సీన్ షిఫ్ట్ అవుతుంది. కాన్ఫరెన్స్ అయిపోయి. సో, జించులైతే అడుగుతాడు. "నువ్వు ఇందాక చెప్పింది నిజంగానే చేస్తావా?" అని చెప్పి. అంటే, "యెస్ కన్ఫర్మ్ చేస్తా" అని చెప్పి అయితే అంటాడు. యాహ్! అంత కాన్ఫిడెన్స్‌లో అట్లాంటి డైలాగ్ చెప్పే డేర్, గట్స్ ఎవ్వరికుండవు. ఇద్దరికే ఇద్దరు హంటర్స్‌కి మాత్రమే ఉంటాయని చెప్పి అంటాడు. అంటే సంజీవ్ అంటాడు, "ఓకే. ఒకటి నేను ఇంకో పర్సన్ ఎవరంటే, ఆ పర్సన్ నిన్నే హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారులే" అని చెప్పి అంటాడు. అనగానే సంజీవ్ దాన్ని ఆలోచించి ఓహ్! థామ్సనా అని చెప్పి ఒక లుక్ అయితే ఇస్తాడు. దాని తర్వాత జించులైతే చెప్తాడు, హంటర్స్ అందరికీ అయితే ఈ హంటర్స్ బ్యూరో అసోసియేషన్ ఒక ఫీస్ట్ అయితే రెడీ చేస్తుంది. వీళ్ళందరూ ఈ ఫీస్ట్‌ని అరేంజ్ చేయడానికి చాలా కేర్ అయితే తీసుకుంటారు. సో, మీరు ఒకవేళ ఫ్రీగా ఉంటే ఆ ఫీస్ట్‌కి వస్తారా అని చెప్పి అడుగుతారు. యాహ్! చూద్దాం రేపు కదా అని చెప్పి సంజీవ్ అయితే అంటాడు. అండ్ అట్లా స్లోగా అయితే తన ఎదురు చైనా ఎస్ ర్యాంక్ హంటర్ అయితే నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అండ్ చైనా హంటర్ అయితే మాట్లాడుతూ ఉంటే సో, సంజీవ్‌కి అయితే చైనీస్ రాదు కాబట్టి తనకు అర్థం కాదు. అతను ఏం చెప్తున్నాడని చెప్పి జించులనైతే అడిగితే జించులైతే ట్రాన్స్‌లేట్ చేసి చెప్తాడు. నువ్వు వదిలేసిన ఆ ఒక్క జైంట్ మాన్స్టర్ అయితే చైనా కోస్ట్‌లో అయితే వచ్చి అక్కడ డిస్ట్రక్షన్ చేస్తుంది. సో, ఆ జైంట్‌నయితే చంపింది నేనే. అది చంపడానికి నేను చాలా కష్టపడ్డాను. చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంది ఆ జెయింట్ అని సంజీవుకి అయితే ఆ చైనా హంటర్ అయితే చెప్తూ ఉంటాడు. అండ్ దానికి సంజీవ్ అయితే ఏంటి నీకు చైనీస్ కూడా వచ్చా అని చెప్పి జించులనైతే అడుగుతాడు. యాహ్! నేను ఏషియన్ బ్రాంచ్‌కి చార్జిని కాబట్టి నాకు కన్ఫర్మ్‌గా ఏషియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ అయితే వచ్చని చెప్పి జించులైతే అంటాడు. అని వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ దానికి కంటిన్యూషన్‌గా చైనీస్ ఎస్ ర్యాంక్ హంటర్ అయితే చెప్తాడు. అండ్ ఆ జైన్‌తో జరిగిన ఫైట్ అయితే చాలా సివియర్‌గా జరిగింది. అండ్ అది వాటర్‌లో జరగడం వల్ల ఇంకా డిఫికల్టీగా అయిపోయింది నాకు అని చెప్పి తనైతే ఆ ఫైట్ జరిగిన ఎక్స్‌పీరియన్స్‌నైతే సంజీవుతో షేర్ చేసుకుంటాడు. బట్ నువ్వొక్కడివే ఆ జెయింట్ ఆర్మీ మొత్తాన్నయితే క్లియర్ జేసి, ఆ గేట్‌ని క్లియర్ చేసావంటే నువ్వు చాలా స్ట్రాంగ్ అని జెప్పి నేననుకున్నాను. సో, అప్పటినుంచి నేను నిన్ను చూడాలి, కలవాలనుకున్నాను. సో, అది ఇప్పుడయిందని చెప్పి ఆ హంటర్ అయితే అంటాడు. అని దానికి కంటిన్యూషన్‌గా థామ్సన్‌నయితే అట్లా కొట్టి తన ప్లేస్ ఏంటో తనకు తెలిసేలా చేశావు. మంచి పని చేశావు అని చెప్పి సెకండ్ అయితే ఇస్తాడు. సో, సంజీవ్ మనసులో అనుకుంటాడనమాట. ఇతను చాలా కోపదారి మనిషి అని చెప్పి అనుకున్నాను. కాపోతే కాదు. ఇతను కొంచెం మ్యాటర్ ఉందిలే అని చెప్పి సంజీవ్ కూడా హ్యాండ్ షేక్ అయితే ఇస్తాడు తనకి. అండ్ అట్లా వెళ్ళిపోతూ తనైతే ఒక డైలాగ్ అయితే వేస్తాడు. సస్పెక్ట్ యెస్ అయితే కన్ఫర్మ్‌గా నీ ఫ్యామిలీ అయ్యుండకూడదని చెప్పి అంటాడు. అంటే ఏంటి ఏమంటున్నాడని చెప్పి సంజీవ్ అయితే మళ్ళీ రివర్స్ అడుగుతాడు. అడిగితే సో, ఆ ఎస్ ర్యాంక్ హంటర్‌కి మీతో ఫైట్ జేయడం అయితే ఇష్టం లేదు. అందుకనే ఆ ఎస్ సస్పెక్ట్ అయితే మీ ఫ్యామిలీ అవ్వకూడదని చెప్పి కోరుకుంటున్నాడు సంజీవ్ అని చెప్పి జించులైతే చెప్తాడు. అండ్ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత హంటర్స్ ప్రెసిడెంట్ అయితే వచ్చి సంజీవ్‌తో అయితే కొంసేపు మాట్లాడడానికి టైం ఇస్తారా అని చెప్పి అడుగుతాడు. అడిగి సంజీవ్‌ని తీసుకెళ్ళి లేడీ సెలెనేర్ దగ్గరైతే కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారనమాట. సో, లేడీ సెలెనేర్ చెప్తుంది తనకైతే రీసెంట్‌గా చాలా డ్రీమ్స్ అయితే వస్తున్నాయి. హంటర్స్ అందరిని హంట్ చేస్తున్నట్టు. సో, అది కూడా ఎవరో కాదు పెద్ద పెద్ద హంటర్స్‌నే హంట్ చేస్తున్నట్టు వస్తున్నాయి. సో, నేను ఈ డ్రీమ్స్ అన్నీ ఒక్కరోజు కూడా ఆగకుండా కంటిన్యూగా వచ్చేసరికి నాకు భయమేసింది. అండ్ అంతే కాకుండా నేను ఈ డ్రీమ్స్ గురించి ఒకళ్ళనైతే వార్న్ చేశాను. అండ్ వాళ్ళైతే నా మాట వినకుండా ఉన్నారు. సో, ఆ డ్రీమ్ అయితే రీసెంట్‌గా నిజం గూడా అయిందని చెప్పి సంజీవ్‌కైతే చెప్తుంది. బట్ ఆ మాట విని సంజీవ్ అంటాడు, "ఏంటది క్రిస్టోఫర్ గురించేనా?" అని చెప్పి అడుగుతారు. అడిగితే, "అవును. క్రిస్టోఫర్‌కి మేమెళ్లి ఆల్రెడీ చెప్పాము. వార్న్ చేసాము. కానీ తనైతే ఒప్పుకోలేదు. నన్నెవరు చంపుతారు? నేనొక నేషనల్ లెవెల్ హంటర్‌నని చెప్పి తనైతే ఒప్పుకోలేదు. బట్ చూసావు గదా ఏం జరిగిందో! తననైతే కొంతమంది చంపేశారని జెప్పి సంజనూకైతే చెప్తుంది. సో, అట్లా జరిగిన తర్వాత నేనైతే ఇంకా కేర్‌ఫుల్‌గా నా పవర్‌ని యూజ్ చేసి ఆ డ్రీమ్స్ లోపల ఏం జరుగుతుందో చూడ్డానికైతే వెళ్ళాను. అండ్ అట్లా వెళ్ళినప్పుడు మీరైతే వార్‌కి రెడీగా ఉండండని చెప్పి ఒక వాయిస్ అయితే ఇనిపించిన వెంటనే నాకు మెలుకువ వచ్చేసిందని జెప్పి లేడీ సెలెనియర్ అయితే చెప్తుంది. అదేంటి అట్లా ఎందుకు చెప్పిందంటే, నేను దాని తర్వాత ఎన్ని సార్లు ట్రై చేసినా గానీ ఆ స్పాట్ దాకా వెళ్తున్నాను. ఆ తర్వాత మెలుకువ వచ్చేస్తుందని చెప్పి సంజనూకి చెప్తుంది. అండ్ మేము మిమ్మల్ని ఒక ఫేవర్ అయితే అడుగుదాం అనుకుంటున్నాము.
ఈ హంటర్స్ అందరిని ఎలాగైనా మీరే కాపాడాలని చెప్పి సంజీవుని ప్రొటెక్ట్ చేయమని చెప్పి అయితే వాళ్ళందరూ అడుగుతారు. అడిగిన వెంటనే సంజీవ్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటి నేను ప్రొటెక్ట్ చేయాలా? ఎందుకని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు యూఎస్ ప్రెసిడెంట్ అయితే వచ్చి మాట్లాడతాడనమాట. ఫస్ట్ స్టార్టింగ్‌లో వీళ్ళు చెప్పినప్పుడు నేను కూడా నమ్మలేదు. ఏంటి సంజీవ్ రీసెంట్‌గా ఎస్ ర్యాంక్‌గా మారిన సంజీవ్ అంత స్ట్రాంగ్‌గా ఎస్ ర్యాంక్ హంటర్స్ అండ్ నేషనల్ లెవెల్ హంటర్స్‌ని కూడా సేవ్ చేసి, ప్రొటెక్ట్ చేసి అంత స్ట్రాంగ్‌గా అని చెప్పి నేను నమ్మలేదు. కానీ నిన్న మీరు థామ్సన్‌తో ఫైట్ చేసిన సీన్ చూస్తుంటే అప్పుడు అర్థమైంది మీరు ఎంత స్ట్రాంగ్ అని చెప్పి. మీరు కనీసం హెసిటేట్ అవ్వలేదు. కనీసం కొంచెం కూడా భయపడలేదు. హంటర్ థామ్సన్‌తో అయితే ఫైట్ చేసినప్పుడు. ప్రెజెంట్ మన వరల్డ్‌లో ఉన్న స్ట్రాంగెస్ట్ హంటర్‌లో ఒకళ్ళు తను. సో, తనని సింపుల్‌గా కొట్టిపడేసారంటే మీరు ఎంత స్ట్రాంగో నాకిప్పుడు అర్థమైందని చెప్పి యూఎస్ హంటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయితే చెప్తాడు. అండ్ అట్లా చెప్పిన తర్వాత హంటర్ సంజీవ్ అయితే బ్రెయిన్‌లో ఆలోచిస్తూ ఉంటాడనమాట. సో, ఇప్పుడు హంటర్స్ అందరిని హంట్ చేసేది ఎవరబ్బా? ఈ మోనార్క్సా? లేకపోతే రూలర్సా? అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అట్లా ఆలోచిస్తూ సో, తనకెళ్ళి ఇట్లా వార్ స్టార్ట్ అవుతుందని చెప్పింది కదా! సో, ఖచ్చితంగా మోనార్క్సో, రూలర్సో అయితే ఈ పని చేస్తూ ఉంటారని చెప్పి అంటాడు. అనేసరికి మీకు ఆ వాయిస్ ఎట్లా ఇనిపించిందని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు. అడిగి ఆ వాయిస్ వినిపించడానికి దీనంతటికి నేనే ఎందుకు మీకు కరెక్ట్ ఆప్షన్‌లా అనిపించానని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు. అడిగేసరికి ఆ లేడీస్ ఎంజినియర్ అయితే, నాకు అక్కడ నేనప్పుడు ఫీల్ అయిన ఎనర్జీ, నీ లోపల నుంచి వచ్చే ఎనర్జీ సేమ్ ఒకేలా ఉందని చెప్పైతే సంజీవుతో చెప్తుంది. అండ్ అప్పుడు సంజీవ్ అయితే కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఓకే. నా లోపల ఉంది ఒక మోనార్క్ పవర్, షాడో మోనార్క్ పవర్. సో, తను ఎళ్లి అక్కడ చూసింది కూడా ఒక మోనార్క్ పవర్ అయ్యి ఉండిద్ది. ఎందుకంటే మోనార్క్ మ్యాజికల్ పవర్ అంతా సిమిలర్‌గా ఉంటుంది కాబట్టి అని చెప్పి సంజీవ్ అయితే రియలైజ్ అవుతాడు. అండ్ అట్లా రియలైజ్ అయిన తర్వాత సంజీవునైతే యూఎస్ఏ ప్రెసిడెంట్ అయితే అడుగుతాడు. మేమిది మిమ్మల్ని ఫ్రీగా చేయమని అడగట్లేదు. మేము కామిష్ యొక్క మ్యాజికల్ స్టోన్‌నయితే మీకు గిఫ్ట్‌గా ఇస్తాము. అండ్ అదే కాదు మీరు మా రీచ్‌లో ఉన్న ఏమడిగినా గానీ మేము కన్ఫర్మ్‌గా దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తాము. మా హంటర్స్‌ని ప్లీజ్ ప్రొటెక్ట్ చేయండి అని చెప్పి సంజీవునైతే రిక్వెస్ట్ చేస్తారు. బట్ సంజీవ్ అయితే అండ్ దానికైతే సంజీవ్ కంప్లీట్‌గా ఐ యామ్ సారీ అని చెప్పైతే చెప్పేస్తాడు. చెప్తే ఏమైంది హంటర్ థామ్సన్ ఆండ్రూకి మీకు ఉన్న గొడవ వల్ల ఇదంతా చేస్తుందని చెప్పి ఆ ప్రెసిడెంట్ అయితే అడుగుతాడు. దానికి సంజీవ్ అలా ఏం లేదు. దానివల్ల ఏం కాదు. ఎందుకంటే నేను ఈ కాన్ఫ్లిక్ట్ అసలు ఇదంతా దేనివల్లో తెలుసుకోకుండా నేను బ్లైండ్‌గా అయితే ఒక ఫైట్‌లోకి వెళ్ళలేను కదా! అని చెప్పి సంజీవ్ అయితే అనుకుంటాడు. అండ్ అట్లా అనుకోని అట్లా లెగిసి వెళ్ళిపోతూ సంజీవ్ అయితే ఒక రిక్వెస్ట్ చేస్తాడు. ఓకే. ఒక్కసారి నాకు ఆ హంటర్స్ అందరి లిస్ట్ అయితే ఇవ్వగలరా అని చెప్పి అంటాడు. అండ్ ఆ లిస్ట్‌లో ఉన్న ప్రతి హంటర్‌తోనూ నాకు మీటింగ్ అయితే అరేంజ్ చేయగలరా అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతాడు. అడిగితే దానికి యాహ్! ఆఫ్‌కోర్స్ మేము అరేంజ్ చేయగలం అని చెప్పి చెప్తారనమాట. అండ్ అక్కడి నుంచి మనకి సీన్ షిఫ్ట్ అయ్యి ఆ పార్టీలోకైతే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ అక్కడ అయితే అందరూ అయితే వచ్చేసుంటారు హంటర్స్. అండ్ సంజీవుతో పాటు జిన్‌హో కూడా అయితే ఫుల్ రికవర్ అయిపోయి అయితే వచ్చేస్తాడు. అండ్ అక్కడ మనకి చూస్తూ ఉంటే జిన్‌హో అయితే మనసులో అనుకుంటాడు. మీరు నా కోసం థామ్సన్‌తో ఫైట్ చేసారా మాస్టర్ అని చెప్పి సంజీవునైతే అంటాడు. అని నేను చాలా గ్రేట్‌ఫుల్ మీరు నా కోసం అంత పెద్ద బ్యాటిల్ చేసారా అని చెప్పి జిన్‌హో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళైతే స్లోగా సంజీవ్ దగ్గరికొచ్చి అయితే బిజినెస్ డీల్స్ మాట్లాడడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. బట్ సంజీవ్ అప్పుడే నేను ఓన్లీ గేట్స్, రైడ్స్ మాత్రం చూసుకుంటాను. బిజినెస్ డీల్స్ ఇయన్నీ నేను గాదు. నా వైస్ కెప్టెన్ చూసుకుంటాడు. తనే జిన్హో అని చెప్పి జిన్హోనైతే చూపిస్తాడు. అండ్ స్లోగా జిన్హో అయితే వెళ్లి వాళ్ళతో చాలా ప్రొఫెషనల్‌గా అయితే మాట్లాడుతూ ఉంటాడు. అండ్ అప్పుడు జిన్హోనైతే సంజీవ్ చూసి చాలా ప్రౌడ్‌గా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఫీల్ అయిన తర్వాత స్లోగా జిన్‌చులైతే వచ్చి తనకి ఒక టాబ్లెట్ అయితే ఇచ్చి దానిలో హంటర్స్ నేమ్స్ అన్నీ అయితే ఇస్తాడు. ఇచ్చి ఆ హంటర్స్ నేమ్స్ అన్నీ అయితే ఆర్డర్ వైస్ పెట్టాము. ఒక 10 లిస్ట్ చేసి. సో, వాళ్ళ పాయింట్స్ బట్టి వాళ్ళనైతే మేము లిస్ట్ ఔట్ చేసాము ర్యాంక్ వైస్ అని చెప్పి అంటాడు. అని సో, ఓకే. అయితే ఇట్లా ర్యాంకింగ్ వాళ్ళ హంటర్ పాయింట్స్ వల్ల ఇస్తారా అని చెప్పి అంటాడు. అని అయితే నేనే ర్యాంక్‌లో ఉన్నానో తెలుసా అంటే ప్రాబబుల్లీ థర్డ్ ఆర్ ఫోర్త్ అని చెప్పి అంటాడు. అంటే థర్డ్ ఆర్ ఫోర్తా? అని చెప్పి చూస్తాడు. అండ్ అట్లాగా ఆ లిస్ట్ మొత్తాన్నయితే చూస్తూ సంజీవ్ అయితే మనసులో అనుకుంటాడు. ఈ లిస్ట్ చూసి వీళ్ళందరిని గుర్తుపెట్టుకోవడం కన్నా, ఈ హంటర్స్ అందరికీ అయితే ఒక్కొక్క షాడోనైతే ఎక్స్‌చేంజ్ చేసేసి ఉంచేయడం బెస్ట్. ఎందుకంటే నా షాడో వాళ్ళలో ఉంటే, నేను వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీని అయితే చూడగలను. అండ్ అప్పుడు ఎవరు నాకు ఫ్రెండ్, ఎవరు నాకు ఎనిమీ అని నేను సింపుల్‌గా డివైడ్ అయితే చేసుకోగలను. అండ్ నేను కాషియస్‌గా అయితే ఉండగలనని చెప్పి సంజీవ్ అయితే అక్కడున్న ప్రతి ఒక్క మెంబర్‌లోకైతే
షాడోస్ నైతే పంపిస్తాడు. అండ్ అట్లా చేస్తూ ఉంటే స్లోగా వెనక నుంచి అయితే థామస్ వస్తాడు. అండ్ తన చెయ్యి అయితే ఫుల్ కట్టేసి ఉంచుతారనమాట. హాయ్ సంజీనువు, ఒక విషయం నేను నీతో మాట్లాడొచ్చా అని చెప్పి సంజీనువుని అయితే అడుగుతాడు. అడిగి, ఈ చెయ్యి చూసావా, ఈ చెయ్య నీ మ్యాజికల్ పవర్ వల్ల డ్యామేజ్ అయింది కాబట్టి అది చాలా సివియర్ గా డ్యామేజ్ అయింది. హీలర్స్ గానీ డాక్టర్స్ కానీ దాన్ని ఇన్స్టెంట్ గా హీల్ చేయలేకపోయారు. అది హీల్ అవడానికి చాలా టైం అయితే పడుతుందని చెప్పారు. ఇంత స్ట్రాంగ్ అయిన నువ్వు ఆ కాన్ఫ్లిక్ట్ లో నా హంటర్స్ మొత్తాన్ని అయితే ఒక్కళ్ళని కూడా చావనివ్వలేదు. వాళ్ళందరినీ అయితే సేఫ్ గా ఉంచావు. సో దానికి నేను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నానని చెప్పి థామస్ అయితే అంటాడు. అని నాకు నీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తావా, నేను ఈ చెయ్యి హీల్ అయిన తర్వాత నీతో అయితే ఒక డిన్నర్ అయితే తినాలనుకుంటున్నాను థామస్ అయితే అని. నా గిల్డ్ మెంబర్స్ అయితే నీ నెంబర్ తీసుకుంటారని చెప్పి తనైతే స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ థ్యాంక్స్ అయితే చెప్తాడనమాట. అండ్ దానికి తన అసిస్టెంట్ అయితే వచ్చి, నన్ను క్షమించండి, థామస్ కి ఎట్లా మాట్లాడాలో తెలియదు, కానీ తను చూడటానికి అట్లా కనిపిస్తాడు కానీ తను చాలా మంచి పర్సన్. మీరు తన గిల్లో ఉన్న మెంబర్స్ అందరినీ ఏం చేయకుండా వదిలేసినందుకు తను చాలా గ్రేట్ఫుల్ గా ఉన్నాడు. సో తను మీకు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా అని చెప్పి తనైతే అడుగుతుంది. అడిగితే యా ఆఫ్ కోర్స్ అని చెప్పి సంజీవ్ అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఎక్స్చేంజ్ చేస్తాడు. అండ్ చేసిన తర్వాత తనైతే అడుగుతుంది, మీకు ఎట్లాంటి గిఫ్ట్ కావాలి, మీకు ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉన్నాయా అని చెప్పి సంజీవ్ అయితే అడుగుతుంది. అడిగితే సంజీవ్ గిఫ్టా అని చెప్పి ఒక్క నిమిషం ఆలోచించి, యా ఒక పెయిర్ ఆఫ్ డాగర్స్ అయితే బానే ఉంటాయని చెప్పి సంజీవ్ అయితే చెప్తాడు. అండ్ దానికి ఓకే సార్, డాగర్స్ పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పి సంజీవ్ అయితే అంటుంది. సీన్ షిఫ్ట్ అయ్యి కొరియన్ హంటర్స్ ప్రెసిడెంట్ దగ్గరికి అయితే సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ తనైతే మాట్లాడుతూ ఉంటాడు తనలో తాను, నా హార్ట్ ఏంటి ఈ మధ్య చాలా స్ట్రేంజ్ గా అయితే బీట్ అవుతుంది, ఏమైందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అండ్ డాక్టర్స్ చెప్పినట్టు నేను ఒక 6 మంత్స్ లో అయితే చనిపోతా అన్నారు. ఈ ప్రెషర్ లో ఇట్లాగే హంటర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా చేస్తూ ఉంటే. బట్ ఇప్పుడు చూడండి, నన్ను 1 కాదు 2 ఇయర్స్ అయిపోయినాయి, అయినా కానీ నాకు ఏం అవ్వలేదు. కాకపోతే ఈ మధ్య కొంచెం ఏంటో చాలా స్ట్రేంజ్ గా స్ట్రెస్ఫుల్ గా ఉంటుందని చెప్పి తనైతే మనసులో అనుకుంటూ ఉంటాడు. అండ్ అప్పుడే మనకి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది హంటర్ చా నుంచి. తనైతే ఫోన్ చేసి ఎట్లా ఉన్నారు, బాగున్నారా అని చెప్పి వాళ్ళ ఫాదర్ అయితే అడుగుతుంది. యా ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్ అని చెప్పి తను కూడా అంటాడనమాట. అండ్ అట్లా అని మనసులో అనుకుంటాడు, ఎంత భయమో నేనంటే చాలా ప్రేమ ఉంది నా కూతురికి అని చెప్పి తనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో చుట్టూ అయితే బ్లాక్ అయిపోతుంది. అండ్ బ్లాక్ అయిపోయి ఒక స్ట్రేంజ్ ప్రెసెన్స్ ని అయితే నోటీస్ చేస్తాడు. అండ్ అతను ఎవరో కాదు, ఫ్రాస్ట్ మోనార్క్. ఫ్రాస్ట్ మోనార్క్ వచ్చి తన ముందైతే కూర్చుని ఉంటాడు. అండ్ దాన్ని చూసి కొరియన్ ప్రెసిడెంట్ అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి మంచి టైమేనా అని చెప్పి అంటాడు. అండ్ అట్లా అన్ని, ఇది ఏంటి ఇంత ప్రెషర్ ఫీల్ అవుతున్నాను, చుట్టూ ఏమో ఐసోలేట్ అయిపోయింది, ఇది కళా నిజమా అని చెప్పి అనుకుంటాడు. అనుకున్న వెంటనే ఫ్రాస్ట్ మోనార్క్ అయితే ఒక ఐస్ పార్టికల్ ని అయితే తన షోల్డర్ మీద విసిరి, నీకు నొప్పి తెలుస్తుంది కదా, సో ఇది డ్రీమ్ కాదని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే మాక్ చేస్తాడు తనని. అండ్ మాక్ చేసి వెంటనే అసలు నువ్వెవరు అని చెప్పి ఆ ప్రెసిడెంట్ అయితే అడుగుతాడు. అడిగిన వెంటనే ఓకే, నీకు నేను ఎవరో తెలియదు అనమాట. స్లోగా లెగ్స్ నుంచొని, అయితే నాకు నీతో పని లేదు, నీలాంటి వీక్లింగ్స్ లో ఆడుకోవడానికి నేను రాలేదని చెప్పి ఫ్రాగ్మెంట్ ఆఫ్ ల్యూమినిసిటీ, వెంటనే బయటికి రా అని చెప్పి ఒక పెద్ద బ్లాస్ట్ అయితే ప్రెసిడెంట్ మీదకైతే వేస్తాడు. అండ్ ప్రెసిడెంట్ దాన్ని అయితే సింపుల్ గా డాడ్జ్ చేస్తాడు చెయ్యడ్డు పెట్టుకొని. అండ్ డాడ్జ్ చేసి ఆ తర్వాత అయితే ఐస్ మొత్తం ఎల్లోగా మారిపోయి రూలర్స్ పవర్ ని బారో చేసిన 4 మెంబర్స్ లో ప్రెసిడెంట్ కూడా ఒకళ్ళనమాట. అండ్ ఆ రూలర్ అయితే ప్రెసిడెంట్ యొక్క బాడీని అయితే కంప్లీట్ గా అబ్జర్వ్ చేసేసుకొని తనైతే టేక్ ఓవర్ చేస్తాడు. చేసి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే కంప్లీట్ గా బ్యాటిల్ లోకి అయితే ఎంటర్ అవుతాడు అనమాట. అండ్ ఎంటర్ అయ్యి ఫైట్ చేయడానికి అయితే వచ్చేస్తాడు. అండ్ ఫ్రాస్ట్ మోనార్క్ అనుకుంటాడు, ఇంత వీక్ బాడీని ఎట్లా పెట్టుకున్నావు నువ్వు, దీనిలోకి మారి ఆ బాడీతో నన్ను ఓడిచేద్దాం అని చెప్పి అనుకుంటున్నావా అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అంటాడు. అండ్ అండ్ ఆ ఫ్రాగ్మెంట్ ఆఫ్ యూనివర్సిటీ అయిన ఆ మోనార్క్ అయితే, నీకు ఈ బాడీ ఎక్కువ అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అయితే అని ఒక పంచ్ ఇవ్వడానికి అయితే మీదకైతే వచ్చేస్తాడు. అండ్ దాన్ని ఫ్రాస్ట్ మోనార్క్ సింపుల్ గా డాట్ చేస్తాడు. అండ్ డాట్ చేసి ఒక ఐస్ అటాక్ ని అయితే తన మీదకి వేస్తాడు. అండ్ అటాక్ ని ప్రెసిడెంట్ అయితే తన తలతో కొట్టి ఫాస్ట్ గా ఫ్రాస్ట్ మోనార్క్ మీదకైతే వెళ్ళి పంచ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ పంచ్ ని అయితే ఫ్రాస్ట్ మోనార్క్ డాట్ చేసేస్తాడు. డాట్ చేసి చేతిలోంచి ఒక ఐస్ బీమ్ ని అయితే తన మీదకి వేస్తాడు. బట్ ఆ ఐస్ బీమ్ ను కూడా జస్ట్ మిస్ లో అయితే ప్రెసిడెంట్ డాట్ చేసేసి పంచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాడు. అండ్ ఇంకో హ్యాండ్ తో ఒక పెద్ద ఐస్ బ్లాక్ ని అయితే తన చెయ్యి మొత్తాన్ని ఫ్రీజ్ చేసేస్తుంది. అండ్ ఆ ఫ్రీజ్ చేసిన ఐస్ నుంచి కూడా వదలకుండా
గట్టిగా అయితే పంచ్ అవ్వడానికి ట్రై చేస్తాడు. బట్ దాని నుంచి అయితే ఇద్దరు ఎగిరి ఇద్దరికిద్దరైతే డార్జ్ చేస్తారు. అండ్ తర్వాత ప్రెసిడెంట్ అయితే ఒక పెద్ద అటాక్ ని అయితే చేయడానికి ముందుకొస్తాడు. బట్ ఆ అటాక్ ని అయితే సింపుల్ గా ఫ్రాస్ట్ మోనార్క్ అయితే ఆపేస్తాడు. ఆపేసి ఏంటి ఏమైంది అసలు, నా లిమిట్ ఇంతేనా అని చెప్పి ఆ ప్రెసిడెంట్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అనుకుంటే స్లోగా ఫ్రాస్ట్ మోనార్క్ అయితే దగ్గరికి వస్తూ, నీ లిమిట్ ఇంతే, నువ్వు ఈ మీడియం బాడీ వేసుకొని నాతో ఫైట్ చేయాలనుకోవడం మూర్ఖత్వం అని చెప్పి ఒక పెద్ద ఐస్ బ్లాక్ నైతే తన హార్ట్ లోపల నుంచి బయటికి దించేస్తాడు. దించేసేసరికి తన బ్లడ్ అయితే కాఫ్ చేస్తూ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయాడు అనమాట మన ప్రెసిడెంట్. అండ్ ఆ ప్రెసిడెంట్ ఆ ఐస్ బ్లాక్ నైతే పట్టుకొని ఇంకో చేత్తో అయితే పెద్ద అటాక్ అయితే ట్రై చేస్తాడు తన ఫ్రాస్ట్ మోనార్క్ మీద వేయడానికి. బట్ ఫ్రాస్ట్ మోనార్క్ తన హెడ్ ని అయితే సింపుల్ గా పక్కగానేసి తప్పించుకుంటాడు అనమాట. అండ్ తప్పించుకున్న వెంటనే ఆ అటాక్ అయితే డైరెక్ట్ వెళ్ళి బిల్డింగ్ ని తగిలి బిల్డింగ్ బయటకున్న ఆ ఐసోలేట్ చేసిన బ్యారియర్ ని అయితే తగులుకొని ఆ బ్యారియర్ అయితే క్రాక్ ఇస్తుంది. ఏంటి నీలో ఉన్న పవర్ అంతా ఇంతేనా అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ అన్న వెంటనే తనైతే ఇది నిన్ను అటాక్ చేయడానికి కాదు, నిన్ను చంపడానికి అని చెప్పి అంటాడు. అనేసరికి ఆ బ్యారియర్ అయితే స్లోగా బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అయిన వెంటనే ప్రెసిడెంట్ లోపల నుంచి అయితే ఒక యాంట్ సోల్జర్ అయితే బయటకు వచ్చి పరిగెట్టుకుంటా రియల్ వరల్డ్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. అండ్ ఎంటర్ అయిన వెంటనే అప్పుడు తినైతే ఏంటి ఈ యాంట నన్ను చంపేదని చెప్పి అంటాడు. అనేసరికి ఒక్కసారిగా తను రియలైజ్ అవుతాడు ఇది నార్మల్ యాంట్ కాదు, అది షాడో యాంట్ అని చెప్పి. సో దాన్ని అయితే చంపేద్దాం అని చెప్పి ఫాస్ట్ గా బయటకైతే వెళ్ళి ఆ షాడో యాంట్ మీదకైతే అటాక్ చేస్తాడు ఫ్రాస్ట్ మోనార్క్. బట్ ఆ షాడో యాంట్ మీద నుంచి ఎక్స్చేంజ్ అయ్యి సంజీవ్ అయితే వచ్చి ఆ ఫ్రాస్ట్ మోనార్క్ గొంతు పట్టుకుని అడుగుతాడు, అసలు నువ్వెవరు, ఇక్కడేం చేస్తున్నావు, ఐ సెల్ఫ్ వన్ నువ్వు అని చెప్పి ఫ్రాస్ట్ మోనార్క్ ని పట్టుకొని లో లెవెల్ మాన్స్టర్స్ అయితే పోల్చి సంజీవ్ అయితే నించుని ఉంటాడు. అండ్ అక్కడితో అయితే మనకి చాప్టర్ నెంబర్ 150 అయితే ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడాలి ఫ్రాస్ట్ మోనార్క్ అండ్ షాడో మోనార్క్ మధ్యలో జరిగే ఫైట్ ని. సో సో ఈ వీడియోకి అయితే ఇంతే. మన ఛానల్లో కొత్తగా రిలీజ్ అయిన సోలో లెవెలింగ్ మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే ఒక వీడియో ఉంది. ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసేయండి. అండ్ అంతేకాకుండా మూవీ స్టోరీ అంతా కలిపి ఒక మూవీ కట్ అయితే రిలీజ్ చేశాను. సో అది కూడా ఎవరైనా చూడకపోయింటే ఒకసారి అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే దాన్ని కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ పక్కా మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. అరిగతో.